వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. కల్వకుర్తి నియోజకవర్గంలో ప్రైవేట్ పాఠశాలల బస్సులు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయని బీఆర్ఎస్పీ రాష్ట్ర నాయకులు దారముని గణేష్ ఆరోపించారు. ఈ మేరకు కల్వకుర్తి ఎంఈఓ సాయి కృష్ణకు వినతి పత్రాన్ని అందజేశారు. బస్సులో సామర్థ్యానికి మించి విద్యార్థులను ఎక్కించడం, ఫిట్నెస్ సర్టిఫికెట్ లేని వాహనాలను నడపడం వల్ల విద్యార్థుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. ఈ యొక్క 26-27 విద్యా సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా కల్వకుర్తి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారిని మరి ఇక్కడ స్థానిక విద్యార్థి నాయకులతో కలిసి ఇక్కడ ఒక రిప్రజెంటేషన్ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా అందులో అంశాలని పొందుపరచడం ఏం జరిగిందంటే, మా కల్వకుర్తి నియోజకవర్గంలో కానివ్వండి, నాగర్ కర్నూలు డిస్టిక్లో కల్వకుర్తి పట్టణంలో కుప్పలు తెప్పలుగా ప్రైవేటు పాఠశాలలు బోర్డులు పెట్టుకొని తెచ్చుకుంటున్నవి. దాంతో పాటుగా ఆ ప్రైవేటు పాఠశాలన్నిటివి ఆ విద్యార్థులను తరలించడం కోసము మరి ఫిట్నెస్ లేనటువంటి బస్సులను, సరిగా సౌకర్యాలు లేనటువంటి బస్సులని మరి రోడ్లపైకి తెచ్చి విద్యార్థుల యొక్క ప్రాణాలతో చెలగాటుగా మారుతున్నారని చెప్పేసి ఈరోజు ఎంబీఏ అధికారి కల్వకుర్తి గారి దృష్టికి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘ నాయకులతోని సార్ దృష్టికి తీసుకోవడం జరిగింది. వారు కూడా ఈరోజు సానుకూలంగా స్పందించడం జరిగింది. మేము మరి ముఖ్యంగా ప్రైవేటు పాఠశాలను హెచ్చరిస్తున్నాము, డిమాండ్ చేస్తున్నాము. ప్రభుత్వాన్ని కూడా, రవాణా శాఖ అధికారులను కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మరి ముఖ్యంగా కల్వకుర్తి పట్టణంలోని ప్రతి ఒక్క ప్రైవేట్ పాఠశాల యొక్క బస్సుని తనిఖీ చేయాలి. మరి ఏ పాఠశాల బస్సు తీసుకున్నా కూడా కనీస వసతులు లేవు. అందులో ఒక అటెండర్ ఉండడు. అటెండర్ లేకుండానే మరి అక్కడ బస్సులలో విద్యార్థులను తరలిస్తుంటారు. అదే కాకుండా మరి ఒక్కొక్క బస్సులో 50 మంది సీట్ కెపాసిటీ ఉంటే అందులో 70 మందిని 80 మందిని అంటే దాని యొక్క ప్రయాణ కెపాసిటీకి మించి అక్కడ విద్యార్థులను తరలిస్తున్నారు కల్వకుర్తి ఒక ప్రైవేట్ పాఠశాల. అంటే విద్యను వ్యాపారం చేస్తూ, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి డ్రైవర్లు కూడా ర్యాష్ డ్రైవింగ్ తో పాటు మొబైల్ ఫోన్ మాట్లాడుతూ ఎప్పటికప్పుడు కూడా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు. అది కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి ఇదే కాకుండా ప్రతి ఒక్క ప్రైవేటు పాఠశాల బస్సులో ఎవరైతే విద్యార్థులు ప్రయాణిస్తున్నారో ఆ విద్యార్థులు ఎవరెవరు ప్రయాణిస్తున్నారు అనేది అక్కడ లిస్ట్ అనేది పొందుపాటు చేయాలి. ప్రతి ఒక్క బస్సులో ఎక్కడ అది ఎవరు కూడా ఏ బస్సు కూడా మెయింటైన్ చేయట్లేదు. మరి అక్కడ ఉన్నటువంటి విండోస్ కి కూడా ఐరన్ రాడ్స్ కూడా స్టీల్స్ కూడా ఎక్కడ మెయింటైన్ చేయట్లేదు. కనీసం కూడా ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా మెయింటైన్ చేయకుండా ప్రైవేటు పాఠశాల బస్సులు అనేవి కల్వకుర్తిలో విద్యను వ్యాపారం చేసుకుంటూ దోచుకొని తింటున్నాయి అనేసి ఇక్కడ అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. మేము మరొకసారి డిమాండ్ చేస్తున్నాము, హెచ్చరిస్తున్నాము. ఇప్పటికైనా సరే కల్వకుర్తి ప్రైవేటు పాఠశాలలు కానివ్వండి, నాగర్ కర్నూలు జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలు మారకపోతే మేమే స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి అక్కడ ఉన్నటువంటి పాఠశాల బస్సుని ఆపి మరి అధికారులను అక్కడికి రప్పించి మరి అక్కడ సీజ్ చేసే విధంగా, మరి సీజ్ చేయడంతో పాటు చట్టపరంగా క్రిమినల్ కేసు నమోదు చేసేంత వరకు కూడా మేము విశ్రమించబోమని మరొకసారి హెచ్చరిక చేస్తున్నాము. మీరు ఇప్పటికైనా మారండి. మీరు మారకపోతే మీ బస్సులను మేమే స్వయంగా పట్టిస్తాము, క్రిమినల్ కేసులు పెట్టిస్తాము, మరి చర్యలు తీసుకునేలాగా మేము ధర్నాలు చేస్తాము, అధికారుల దృష్టికి మరి తీసుకుపోతాము. ఇక్కడితోనే వదిలిపెట్టామని మరొకసారి తెలియజేస్తూ ఇప్పటికైనా ప్రైవేటు పాఠశాలలు మీ యొక్క తీరుని మార్చుకోమని హెచ్చరిస్తున్నాము. విద్యని వ్యాపారం చేయకండి, ఒక విద్యని ఒక యొక్క మంచి ఉద్దేశంతో తీసుకుపోవాలని తెలియజేస్తున్నాము. జై తెలంగాణ. జై తెలంగాణ. ఈరోజు కల్వకుర్తి నియోజకవర్గం కల్వకుర్తి మున్సిపాలిటీలోని స్థానిక విద్యాశాఖ అధికారిని బీఆర్ఎస్వి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇక్కడ స్థానిక ఎంఈఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఇక్కడ పరిపాలన చేపట్టిన తర్వాత విద్యా వ్యవస్థ అనేది పూర్తిగా కుంటుపడిపోయింది. ఎక్కడ చూసినా కూడా విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారడము ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాము. ఇక్కడ విద్యా సంవత్సరం ప్రారంభమైందో లేదో మా కల్వకుర్తి పట్టణంలో ముఖ్యంగా మా కల్వకుర్తి పట్టణంలో అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాలలు తల్లిదండ్రుల నుండి పట్టి పీడించుకు తిరగడం కోసము అక్కడ బుక్స్ పేరుతో, యూనిఫామ్ల పేరుతో, అదేవిధంగా ఫీజు దోపిడీతోని అధిక ఫీజులని ఇక్కడ కట్టించుకునే ప్రయత్నం ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు చేస్తున్నాయి. మరి మీకు ఎక్కడుంది? చట్టంలో ఎక్కడ రాసింది మరి పాఠశాలలో పుస్తకాలు అమ్మాలని? చట్టంలో ఎక్కడ రాసింది మీరు పాఠశాలలో యూనిఫామ్లు అమ్మాలని? చట్టంలో ఎక్కడ రాసింది మీకు చైల్డ్ బెల్ట్ అమ్మాలని? మరి ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ ఏం చేస్తుంది? టాస్క్ ఫోర్స్ ఏం చేస్తుంది? ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖకు సంబంధించిన అధికారులు ఏం చేస్తున్నారు? ప్రైవేటు పాఠశాలను కనీసము తనిఖీ చేసే సోయి లేదు. మరి ఏ పాఠశాలలో చూసినా మీకు కళ్ళ ముందు పడకపోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు. మేము చూపిస్తాం, మేము పట్టిస్తాం. ప్రతి పాఠశాలలో ఈ రోజు కల్వకుర్తిలో కానివ్వండి, తెలంగాణ రాష్ట్రంలో ఏ కార్పొరేటు ఏ ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళినా పుస్తకాలు అమ్ముతున్నారు.
మరి మాకు కనిపిస్తున్నాయి, మాకు కనిపించకపోయినా పర్లేదు. ఏ తల్లిదండ్రులను మీరు తట్టు చూసినా కూడా మీరు పుస్తకాలు ఏడగొన్నారంటే బుక్ షాప్ అని చెప్పారు, మరి పాఠశాలలే కొన్నామని చెప్తారు. మరి వాళ్ళు 1500 నాన్ని 3000 పెట్టి అమ్మిస్తున్నారు. తల్లిదండ్రుల దగ్గర ఫీజు దోపిడీకి తిరుగుతున్నారు. మరి పాఠశాల కనీసం వసతులు ఉండవు. అక్కడ రిక్రూట్ చేసుకునే టీచర్లు డిగ్రీ ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు. అరే ఉండని క్వాలిఫికేషన్ ఉంటుంది, టెట్ క్వాలిఫై అయి ఉండరు. కనీసం టెట్ క్వాలిఫై అయిన వాళ్ళని కూడా అక్కడ టీచర్లుగా రిక్వెస్ట్ చేసుకొని మరి వాళ్ళని మేము తప్పు పట్టట్లేము, కొందరికి ఉపాధి కలిగిస్తున్నారు, దాని విషయంలో మేము అబ్జెక్షన్ చెప్పట్లేము. మరి కనీసము విద్యార్థులకు విద్య అందే విధంగా చూడాలని మేము ఇక్కడ బీఆర్ఎస్ తరఫున కల్వకుర్తి నుంచి డిమాండ్ చేస్తున్నాం. కనీసం విద్యా వసతులు లేవు, కనీసము అక్కడ ఉన్నటువంటి స్టాఫ్కు క్వాలిఫై అయిన వాళ్ళు కూడా లేకపోవడం ఎంత దుర్మార్గం. మరి ఎంత రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టి లేదా? కనీసము మరి పాఠశాలలని టాస్క్ ఫోర్స్ చేసి తనిఖీ చేసే బాధ్యత లేదా? మరి ఇక్కడ ఫీజు నియంత్రణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని మేము ఇక్కడ నుంచి డిమాండ్ చేస్తున్నాము. మరి రేవంత్ రెడ్డి గారు ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి. మీరు కమిటీలతోని మరి కాలయాపన చేయదు, మీ కమిటీల వల్ల ఏం సాధ్యం అయితే లేదు. ఎక్కడ చూసినా అడ్డగోలుగా ఫీజులు అవుతున్నవి. ఆ పాఠశాల వసతులు లేకున్నా కూడా వాడు కార్పొరేట్ స్థాయిలో ఇంటర్నేషనల్ స్థాయిలో ఫీజులు వసూలు చేసినటువంటి మన సందర్భాలని మేము కల్లారా చూస్తున్నాము. మరి మేము కనీసము పట్టించుకొని ఎక్కడైనా సరే ఒక కళాశాలకు ఒక పాఠశాలకు వెళ్ళేసి వాళ్ళని పట్టిద్దాము బుక్స్లు అంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి విభాగాలపైనే మరి తప్పుడు ఆరోపణలు చేసేటట్టు పరిస్థితి ఏర్పడింది. వీళ్ళు డబ్బుల కోసం వస్తున్నారు, డబ్బుల కోసం ధర్నాలు చేస్తున్నారని మళ్ళీ మాపైనే అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులతోని మాపైనే అవాకులు చెవాకులు పేర్చే సందర్భాలు ఉన్నాయి. మరి ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము, మీరు పట్టించుకుంటారా లేకపోతే మేమే ప్రతి పాఠశాలలో తిరిగి పట్టియాలనా? మరి మీరు ఇప్పుడు ఇప్పటికైనా కళ్ళు తెరుస్తారా? మరి మేమే కళ్ళు తెరిచి చూసి అన్ని కూడా చేయాలనా? మరి రాష్ట్రంలో విద్యా హక్కు చట్టం ఎక్కడ అమలవుతుంది? మరి ఏడుంది? విద్య అనేది మొత్తం కూడా కార్పొరేట్ అయిపోయింది, విద్య అనేది వ్యాపారం అయిపోయింది, ఎవరు పట్టించుకునే నాదులు లేడు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి సర్కారు మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, చాలా బాధ అనిపించింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు 24,000 కుదించి 6,000 4,000 వేసామంటున్నారు. మీకు ప్రభుత్వ పాఠశాలలు చదివే పిల్లలంటే మీకు అంతా ఎందుకు అసూయ, ఎందుకంత ద్వేషము? ప్రభుత్వ పాఠశాలలు ఎవరు చదువుతారు? పేద పిల్లలు చదువుతారు. పేద పిల్లలు చదువుతున్న దాంట్లపైన మట్టి ఎందుకు కొట్టాలనుకుంటారు? మీరు 24,000ని 50,000 చేయండి. ప్రతి దాంట్లో అధ్యాపకులు నియమించండి, ఉపాధ్యాయులను నియమించండి. ప్రతి పాఠశాలలో సరైన వసతులు లేక అక్కడ ప్రభుత్వ పాఠశాలలు చదవాలంటే తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు చదివిస్తలేరు ప్రభుత్వ పాఠశాలలు అంటే? వసతులు లేవంటున్నారు. మీరు ఉదయం రాగి సంకటి అంటున్నారు, రాగి జావ అంటున్నారు, మధ్యాహ్నం భోజనం అంటున్నారు, కానీ తరగతి గదులు మాత్రము పెచ్చులూడి పడుతున్నాయి. మరి ఆ కొత్త భవనాలు కట్టించండి. మరి మీరు కనీసము అక్కడ తెలుగుకు ఉంటే హిందీకి ఉండరు, హిందీకి ఉంటే ఇంగ్లీష్కి ఉండరు, మ్యాథ్స్కి ఉంటే సైన్స్కి ఉండరు. మరి ప్రతి సబ్జెక్ట్ కూడా సబ్జెక్ట్ టీచర్ నియమించాలి. మీరు అధికారంలోకి వస్తే మెగా డిఎస్సీ చేస్తామన్నారు, పెద్ద ఎత్తున ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. మరి మీరు ప్రభుత్వంలో చేపట్టి 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలుగా వస్తుంది. మరి ఏమైంది మీ మెగా డిఎస్సీ? కేసీఆర్ ప్రభుత్వంలో ఏదైతే డిఎస్సీ వేసిపోయిందో అవి మీరు ఇచ్చినట్టుగా నియామక పత్రాలు ఫోటోలు దిగిరు. మరి మీరు ఫోటోలు దిగడమేనా? మరి మీరు వచ్చిన తర్వాత ఏది డిఎస్సీ ఏది? వెంటనే మీరు మెగా డిఎస్సీని చేపట్టాలి. ప్రభుత్వ పాఠశాలలో స్పష్టంగా ప్రతి సబ్జెక్టు కూడా సబ్జెక్టు టీచర్ నియమించాలి, నూతన భవనాలు నిర్మించాలి, సరైన వసతులు కల్పించాలి. తూతూ మంత్రంగా జావా పెడుతున్నాం, మధ్యాహ్న భోజనం పెడుతున్నాము, పిల్లలు జైన్ కామంటే జైన్ అయ్యే పరిస్థితి లేరు. ఒక్కొక్క పాఠశాల 3 టీచర్లు 4 టీచర్లు అంటే ఎట్లా జైన్ అవుతారు? అక్కడ ఉండే సబ్జెక్టులు 5, 6, 7 ఉంటాయి సైన్స్తో కలిపితే. మరి మీరు నియమించేదేమో ఒక టీచర్ని, 2 టీచర్ని, 1-2 టీచర్లు అని చెప్పగలుగుతారా? మరి ఆడ 5-6 క్లాసులు మెయింటైన్ చేయగలుగుతారు. ఒక్కొక్క ప్రైమరీ స్కూల్లో 5 క్లాసులు ఉంటాయి, ఆ టీచర్లు 3 ఉంటారు. మరి మిగిలిన 2 క్లాసులు ఏం కావాలి? మరి వెంటనే రేవంత్ రెడ్డి సర్కారు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ప్రతిదీ కూడా మీరు అన్న మాటను వెనక్కి తీసుకోవాలి. వెనక్కి తిరిగి తీసుకోకపోతే కల్వకుర్తి నుంచే మేము శపథం చేస్తున్నాము, ఫీజు పూర్వ యాత్ర చేపడతాము, రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తాము, సెక్రటరీని కూడా మేము ముట్టడించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. పెద్ద ఎత్తున ధర్నా చేస్తాము. మీరు మొన్న పాఠశాలను తగ్గిస్తామన్నారో ఆ మాటను వెనక్కి తీసుకోవాలి. లేదంటేనే మేము పెద్ద ఎత్తున ఫీజు పూర్వ యాత్ర కూడా చేస్తాము. ప్రైవేటు పాఠశాలలో తనిఖీలు చేయించి విద్యా హక్కు చట్టాన్ని అదేవిధంగా ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయకపోతే పెద్ద ఎత్తున కల్వకుర్తి నుంచే పోరాటం చేస్తామని మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కల్వకుర్తి గడ్డ నుంచే బీఆర్ఎస్ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాము. జై తెలంగాణ. అన్ని రకాల సమస్యలని మొత్తం అందరికీ తెలియజేస్తాం. ప్రజల్లో తీసుకురావాలి. మీ టీవీ అనేది అందరి టీవీ లాగా ఉండాలి. అచ్చంపేట
పట్టణంలో మరోసారి మెగా సర్జికల్ క్యాంప్, పేదలకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి వైద్యం. అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కటి వంశీకృష్ణ ఆధ్వర్యంలో ఏరియా ఆసుపత్రిలో 4వ విడత మెగా సర్జికల్ క్యాంప్ ప్రారంభమైంది. ఇప్పటికే 3 విడతల్లో వేలాది మంది నిరుపేదలకు ఉచిత శస్త్రచికిత్సలు అందించిన ఈ కార్యక్రమం ఇప్పుడు మరోసారి పేదలకు ఆశాకిరణంగా మారింది. ఈ క్యాంపులో కార్పొరేట్ ఆసుపత్రిలో లక్షలు ఖర్చయ్యే శస్త్రచికిత్సలను పూర్తిగా ఉచితంగా నిర్వహిస్తున్నారు. దీంతో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఎంతో ఊరట లభిస్తుంది. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కటి వంశీకృష్ణ తెలిపారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె హైమావతి కీలక ప్రకటనలు చేశారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ 2026 కార్యక్రమం కొనసాగుతుంది. జూన్ 25వ తేదీ నుండి జూలై 24వ తేదీ వరకు బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫామ్ లు అందజేస్తారు. ప్రతి ఓటర్ ఆ ఫామ్ ని పూర్తిగా నింపి తాజాగా ఉన్న ఫోటో అతికించి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి లేదా ఆన్లైన్ లో సమర్పించే సౌకర్యం కూడా ఉంది. జూలై 31వ తేదీన విడుదలయ్యే ముసాయిదా ఓటర్ జాబితాలో ఎన్యూమరేషన్ ఫామ్ సమర్పించిన వారి వివరాలే ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. కాబట్టి ప్రతి ఓటరు ఈ అవకాశాన్ని వినియోగించుకొని గడువులోగా తప్పనిసరిగా ఫామ్ ని సమర్పించాలని కోరారు. మీ ఓటు హక్కును కాపాడుకోండి అని అన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.